దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆ వేదికపై నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తలదించుకునేలా ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు అలీ కూడా ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల గురించి అలీ మాట్లాడుతూ ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఉద్దేశపూర్వకంగా అనలేదు, పొరపాటున మాట తూలింది. కానీ మీడియా మిత్రులు దానిని వైరల్ చేస్తున్నారు. ఆయన ఒక మంచి నటుడు. కొద్ది రోజుల క్రితం తనకు అమ్మలాంటి కూతురు మరణం వల్ల పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయన పెద్ద ఆయన కావాలని అనలేదు అని నటుడు అలీ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది. అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు. ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. ఇక రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో ఒకసారి చూస్తే, ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణారెడ్డితో కలిసి పనిచేసిన చాలా మంది టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉన్న కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నాడు. బయటకు చెప్పలేని ఓ బూతు పదాన్ని అతడిపై ఉపయోగించాడు. మీరంతా వస్తున్నారని నాకు చెప్పలేదు, రాకుంటే మిస్ అయ్యేవాడిని. ఏరా అచ్చన్న, మన ఇద్దరం బయటకు వెళ్ళాక నీ సంగతి చెప్తా. ఇది మా ఇద్దరికి అలవాటే. ఇక అలీగాడు ఎక్కడున్నాడు అంటూ ఒక బూతు పదం వాడాడు. ఇది మనకు కామన్. నేను నిన్న ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను. ఏంటి మీరు చప్పట్లు కొట్టరా? ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే కొట్టరా? బ్రెయిన్ పోయిందా మీ అందరికి? నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా? కొట్టకపోతే మీకు సిగ్గులేనట్లే అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనూ రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ని అనకూడని ఒక మాట అన్నాడు. అప్పుడు ఆ విషయం పెద్ద రచ్చ కావడంతో తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు మరోసారి రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నోరు జారాడు. ఇక తాజాగా షష్ఠి పూర్తి మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇవాళ జరిగాయి. దీనికి హాజరైన రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్య ఫంక్షన్లలో నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. నేనైతే ఇట్లానే సరదాగా ఉంటాను అని చెప్పుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది ఆయనకు కరెక్ట్ అనిపించొచ్చు, కానీ ఓ సీనియర్ నటుడుగా ఓ స్టేజీపై మాట్లాడుతున్నప్పుడు హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది, అలానే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ రీసెంట్ టైంలో మాత్రం ఆయన కామెంట్స్ విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడి తప్పంతా ప్రేక్షకులదే అన్నట్లు దబాయిస్తున్నారు. ఓ రకంగా ఆయనపై ఉన్న గౌరవాన్ని ఆయనే తగ్గించుకుంటున్నారా అనిపిస్తోందంటున్నారు నెటిజన్లు.